నుంచి 6వ తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తా ఉన్నారు. దయచేసి అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఉచిత విద్యుత్ 200 రూపాయలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఆ అప్లికేషన్ లో ఫార్మేట్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ ప్రభుత్వం మీది ప్రజల పాలన పేరు మీద మీ దగ్గరికి వస్తున్న అధికారులకు ఈ అప్లికేషన్ల ప్రక్రియ లోపల ఉత్సాహంగా భాగస్వాములు కండి. దాన్ని అందరికీ కూడా అందించే బాధ్యత క్రమేణా మాది అనే మాట సందర్భంగా నేను మనం చేస్తూ మహిళలను కలిసినటువంటి సంతోషాన్ని సందర్భంగా సంబంధిత రవాణా శాఖ మంత్రిగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ, ఆర్టీసీ ఆస్తులు అనే ప్రజా ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తా ఉంది. ఎక్కడెక్కడైతే ఆస్తులను ఆక్రమించుకున్న, ఆస్తులను ఇల్లీగల్ వాడుకుంటున్న, చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన, గతంలో లీజుకు తీసుకున్న వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం. ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా, ఇతరుల యొక్క కబ్జాలా పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత. ఈ ప్రభుత్వం యొక్క ధర్మం. ఇది ప్రజల ఆస్తి, ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి. దాన్ని కాపాడుకొని ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే బాధ్యత మాది.